హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు అరటికాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైతే అరటికాయ తినడానికి ఇష్టపడరో ఒక్కసారి వాళ్ళకి ఇది చూపించండి. స్లోగా తినడం అలవాటు చేసుకుంటారు. ఈ కర్రీ మన డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అరటికాయలు హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 3 అరటికాయల్ని చెక్కు తీసేసి మీడియం పీసెస్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సాల్ట్ వాటర్లో యాడ్ చేయకపోతే అరటికాయ కండ్ర వచ్చేస్తుంది అనమాట. ఒక ప్యాన్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది పులుసు కూరల్లో. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక మీడియం సైజ్ టమాటో, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఉప్పు, పసుపు అరటికాయకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. అరటికాయ కుక్ అయ్యేలోపు చింతపండుని కూడా నానబెట్టుకోండి. నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి నానబెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత చూస్తే అరటికాయ చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. పులుసు కూరల్లో ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా లేకపోతే అసలు కూరే టేస్టీగా ఉండదు. అందుకే ఉప్పు, పులుపు చూసుకుని యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత అరటికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. మీరు తినేంత పులుపుని యాడ్ చేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే 3 అరటికాయలకి కరెక్ట్గా సరిపోతుంది. పులుపు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. చక్కగా కుక్ అయిపోతుంది కర్రీ అనేది. చూడండి, మీకు బాగా పులుసు కింద కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి వాటర్ తక్కువ యాడ్ చేశాను. దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ పులుసు చల్లారిన తర్వాత వేడి అన్నం వేసుకుని తినండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.